హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినీ తారలు. ఈరోజు మనతో ఉన్నారు గౌరీప్రియ గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ట్రూ లవర్. ఎస్, సో ట్రూ లవర్లో మీ లవ్ స్టోరీ ఎలా ఉండదు? చాలా ట్రూగా ఉండబోతుంది. ఎందుకంటే మేము నిజ జీవితానికి వీలైనంత వరకు చాలా చాలా దగ్గరగా తీసామండి. అంటే రియల్ లైఫ్లో ఒక కపుల్ గో త్రూ అయ్యే హైస్ అండ్ లోస్ని చాలా చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా మా డైరెక్టర్ గారు రాసుకోవడం జరిగింది. అండ్ అంతే అద్భుతంగా మా సినిమాటోగ్రఫర్ శ్రేయస్ కృష్ణ గారు క్యాప్చర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినట్టు నేను గానీ, మణి గారు గానీ, మా డైరెక్టర్ గారు గానీ ముగ్గురం కూర్చొని దీన్ని ఎంతవరకు నిజంగా తీయగలం, అంటే ఎంత రియలిస్టిక్‌గా తీయగలం అనే దానిపైన మేము కూర్చొని వీవ్ మేడ్ నోట్స్ అండ్ వి వర్క్డ్ ఆన్ ఇట్. సో దట్ ఆల్ ఈస్ గెట్టింగ్ కన్వేడ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐయామ్ వెరీ హ్యాపీ. ఓకే అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుందండి. ఆఫ్ కోర్స్, అంటే ఒక ఆర్టిస్ట్‌గా యూ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ అండ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ కెరియర్. సో ఐ హావ్ బీన్ వెరీ ఫార్చునేట్. నా అదృష్టాన్నే అనుకోవాలి మంచి మంచి సినిమాలు నాకు రావడం అండ్ కరెక్ట్ టైంలో నేను ఐ హావ్ బీన్ ఏబుల్ టు టేక్ దోస్ ఆపర్చునిటీస్ అండ్ ఐ హావ్ యాక్టెడ్ ఇన్ దెమ్. తెలుగు, తమిళ్. తెలుగు ఆర్ తమిళ్ అంటే ఏం చెప్తారు? రెండని చెప్తానండి. ఫస్ట్ నేను తెలుగు అమ్మాయిని, నా భాషని, నా మాతృభాషని నేను ఎప్పటికీ మర్చిపోను. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ తెలుగు ఫర్ మీ. బట్ ఇట్ విల్ బీ మై ఆనర్ అండ్ ఐ డోంట్ నో, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు డూ ఇన్ అదర్ లాంగ్వేజెస్. ఎందుకంటే మనకు నిజ జీవితంలో మనం ఇక్కడ కూర్చొని వేరే భాషలో అయితే అసలు మాట్లాడుకోము. కానీ ఒక తెలుగు అమ్మాయిని ఉండి నాకు వేరే భాషల్లో అవకాశం రావడం అనేది అది చాలా బిగ్ థింగ్. అండ్ ఐ వాంట్ టు రెస్పెక్ట్ దట్ అండ్ ఐ వాంట్ టు రిటైన్ దట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది థ్యాంక్ యూ. బెస్ట్.